హాయ్ గైస్, దిస్ ఈస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం మా అమ్మ, నాన్న, నేను, మా చెల్లి నలుగురం కలిసి వెళ్తున్నాము. ఎక్కడికంటే 20 years తర్వాత మా ఊరి దగ్గర నరసింహస్వామి కొండ అని ఉంటుంది అనమాట. ఎక్కడికి మా బెటాలియన్ 9th బెటాలియన్ దగ్గర. నేను ఎప్పుడో 5 years ఉన్నప్పుడు వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 20 years అది ఇప్పుడు వెళ్తున్నాము. ఊరికే అలా సండే ఖాళీ దొరికింది అని చెప్పి అనమాట. సో తెలిసి ఎట్లుంటుందండి, ఎన్ని చేంజెస్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ కూడా నేను షేర్ చేసుకుంటాను అనమాట. లంచ్ కూడా అక్కడే తిందామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే నేను బ్లష్ ట్రై చేశాను లైట్గా. అది ఒక బెస్ట్ పార్ట్ నేర్చుకుంటున్నాను అనమాట అది. అండ్ మా అమ్మ డ్రెస్ వేసుకొని మా హాయ్ చెప్పు, హాయ్ మా. అక్కడికి లంచ్, చిన్న గురికి స్నాక్స్, గవ్వలు. మాట్లాడుతుంది మా డిస్టర్బెన్స్. ఇది దుప్పటి, గవ్వలు, నాదే నాదే ఇది నాదే, నేనే చేసాను. ఉన్నవి మా నాన్న ఫోకస్ చేస్తున్నాడు. తిరుపతి రూట్. బస్ డిపో. అండ్ ఇక్కడే మా చెల్లి వాళ్ళ కాలేజ్ కూడా, డిగ్రీ కాలేజ్. చూస్తా. ఇది ఏపీ, ఇది హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇది జూనియర్ కళాశాల బాలుర హాస్టల్, అబ్బాయిల హాస్టల్. డిగ్రీ కాలేజ్ విశ్వోదయ. మా చెల్లి ఇక్కడే అనమాట. నేను డ్రాప్ చేసి పిక్ చేసుకునేది ఇక్కడే. విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంకటగిరి. తారక రామ క్రీడా ప్రాంగణం, పెద్ద గ్రౌండ్. ఫ్రీయే కదా ఇక్కడ, ఆడ ఫ్రీగానే వచ్చి ఆడుకోవచ్చు. వాకింగ్ అంటే వాకింగ్, జాగింగ్ అంటే జాగింగ్, మన ఇష్టం. ఎంత క్లీన్గా ఉందో. తిరుపతి తారక రామ కన్నా క్లీన్గా ఉంటుంది. అయిపోతాయి వెనకాల ఎవరితో స్కింగ్ అయింది అనుకోని. నేషనల్ హైవే 565. అది నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తున్నాను అందంగా కలిపి. ఇందాక పక్కన జర్రం సౌండ్ వచ్చింది సార్ బండి వెళ్ళినప్పుడు. నేను అది హిమా స్కిట్ అయింది అనుకున్నాను. టంగని చూసి వేరే బండి, ఆ బండి సౌండ్ అట్టుంది. మా బండి సౌండ్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇది పాత బండి, 27 years ఓల్డ్ బైక్. దీని మీద నేను సపరేట్ వీడియో తీస్తానమాట. దీని స్పెసిఫికేషన్స్, ఎన్ని ఇయర్స్, ఏం కంపెనీ, అవన్నీ కూడా. మా అమ్మ వాళ్ళు మమ్మల్ని క్రాస్ ముందుకు వెళ్తున్నారు. క్రాస్ చేసి ఎంత దూరం పల్లివేడు. వాళ్ళకి తెలుసు అనుకుంటా దారి. అటేనా వెళ్ళాల్సిందా? వాళ్ళకి తెలిసి ఉంటుందండి. వల్లివేడు రూట్ దగ్గర నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలన్నమాట. మా హాయ్ చెప్పు. వస్తుంది. మేము డ్రైవింగ్ క్లాసెస్కి వచ్చినప్పుడు వచ్చాము ఒకసారి ఈ రూట్లో. మొత్తం ఎక్కడో ఆగి లెఫ్ట్ సైడ్ అట్టు తిరుక్కొని వెళ్ళి యాతలూరు సైడ్ అట్లా వెళ్ళి ఆడ పండ్లు ఉంటాయి, అవి తెంపుకొని తిన్నాం. ఈ మధ్యలో ఇవి వస్తాయి కదా.
చేతి పక్క ఇది పుష్పాళెం పుష్పాలెం గ్రామం పోతుంది. చూసా చేసా కనిపిస్తుంది పుష్పాలెం. చెరువు దగ్గర ఆగుతాం, షూట్ చేసుకో. సరే నాన్న. ఎక్కడ పోతారు? చెరువు కనిపిస్తుంది. ఆ చెరువే నన్ను చెప్పేదా? ఎడం పక్క హిమ కొత్త ఫోన్ కొనిస్తుంది. పొలాలు పచ్చగా ఉంటుంది ఇక్కడ అంతా ప్రశాంతంగా. మా చెల్లి అడిగి మరీ షూట్ చేయించుకుంటుంది నన్ను దీమె కుక్క అని చెప్పి. నేను ఇంకా అట్లా వాంపల్లి దగ్గర నుంచి కట్టవ్వాలనుకున్నాను. 9th బెటాలియన్ అని ఉంటుంది కదా అక్కడ. ఎందుకు వెళ్ళే వాళ్ళు గుడికి అక్కడికి? వెళ్ళేవాళ్ళు 2 గంటలు పట్టేది నడవడానికి. తీసుకెళ్లే వాళ్ళ ఇప్పుడు ఎవరు పెట్టట్లే కదా అట్లా. నేను కూడా నా 20 నేను ఈ దారిలో వచ్చాలే, బట్ ఆడికి వెళ్ళి 20 years. పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకోవచ్చు. సో ఎప్పుడు ఫోన్లలో మునిగిపోకుండా పెద్దవాళ్ళతో, మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు, పేరెంట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనము తెలుసుకోవచ్చు అనమాట. చాలామంది ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నట్టున్నారు కదా ఇప్పుడు. యాడ్ కూడా ఎన్ని చూసాను నేను ఇప్పుడు. ఓలా 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 అప్పుడు ఇటు నుంచి ఇట్లా లెఫ్ట్ ఏమో వెళ్ళినట్టున్నాం మేము. లెఫ్ట్ వెళ్ళామో లెఫ్ట్ నుంచి వచ్చామో ఏదో మొత్తానికి. 9th బెటాలియన్ 2 కిలోమీటర్ వల్లివేడు. అది చెరువు వల్లివేడు. ఇదే నన్ను చెప్పిన చెరువు. షూట్ చేస్తున్నా. అది చూడు ఎంత పాత ఓల్డ్ బిల్డింగ్ ఎడం పక్క. వద్దులే మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాంలే నాన్న. వెళ్ళే దారి చూడు పాత బిల్డింగ్, చాలా పాత బిల్డింగ్. ఇట్లాంటి పాతవన్నీ బాగుంటాయి. ఓ ఈ చెరువా. వల్లివేడు చెరువు. పెద్ద చెరువు. అంతే మేక ఇవి ఉన్నాయి.
వచ్చేసాయి కదా అసలు బాగా పడిల్లా. అన్ని చెరువులు నిండిపోయినాయి. వెంకటగిరి మండలంలో అన్ని చెరువులు నిండాయి. ఒక చెరువు కూడా తెగల. ఏ చెరువు తెగల. ఫోటో దిగు. తెగుంటే ఊర్లోకి వచ్చేసింటాయి కదా నీళ్ళు. బండి చేంజ్ అనమాట. మా నాన్న దాంట్లో వెళ్ళారు, పాత బండిగా. సో మరీ ఎక్కువ దూరం లాగా కొంచెం కష్టం. సో అందుకే నేను మా చెల్లితో వచ్చాను. హెల్మెట్ డ్రైవ్ చేసే వాళ్ళు పెట్టుకోవాలి యాక్చువల్గా, కానీ నేను పెట్టుకున్నాను. ఎందుకంటే మా చెల్లికి డ్రైవింగ్కి నా మీద నాకు నమ్మకం లేదనమాట. అందుకే నేను పెట్టుకున్నాను సేఫ్టీ కోసం. చేయాలి అదన్నమాట. మీరు నమ్మని రావు గారు నేను చెప్తాను. మా చెల్లి నమ్మకం రావు గారు అంతేనా? అంతే అంతే. పాటలు పెట్టాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పడం మర్చిపోయాను. అది నేను ఇంకొక బ్లాగ్ ఆల్రెడీ షూట్ చేస్తున్నాను అనమాట. సో అందులో తెలుస్తుంది నేను బెంగళూరుకి వెళ్తున్నాను అని చెప్పి. బై ద వే బెంగళూరుది పోస్ట్ పోన్ అయింది 1 వీక్. సో కలిసి నన్ను మోసం చేస్తారు. టైం దొరికింది అనమాట. ఇప్పుడు వచ్చాము. అది నేను పోస్ట్ పోన్ అయిందన్న విషయం మా చెల్లికి చెప్పలేదు. ఊరికే నేను వెళ్ళిపోతాను 10 o'clockకి అది అని చెప్పాను అనమాట. తర్వాత ఏదో ఇంకా వచ్చి ఇంకా సరే అప్పుడు చెప్పాము, సరే పోనీలే అని చెప్పి. లేదంటే కాలేజ్కి వెళ్ళి వచ్చే వరకు షాక్ ఇద్దాం అనుకున్నాము. నాకు తెలియదు మీకు అసలు వాయిస్ వినిపిస్తున్నాగా గాలే వస్తుందా అని చెప్పి. బట్ స్టిల్ గట్టిగా మాట్లాడుతున్నా. ఇట్లా ఎవ్వరు లేరు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. లేదంటే నా భయానికి వణికిపోయి ఉంటాను. అందరూ ఎవరైనా ఉంటే మాట్లాడాలంటే అదొక భయం. వ్యూవర్స్ బి లైక్ నాకు వినిపించట్లేదు సార్. వ్యూవర్స్ బి లైక్ నాకు వినిపించట్లేదు సార్. వినిపించకపోయినా ఏం చేయలేము సార్, అడ్జస్ట్ అయిపోండి. నార్మల్ గా బ్లాగ్స్ చాలా క్యాండిడ్ గా ఉండేలాగా చూస్తున్నాను. ఎందుకంటే రియాలిటీ లేకపోతే ఎవ్వరు చూడడానికి ఇష్టపడరు కదా. సో ఎంత ఇది ఉంటే రియల్ గా అంత పోస్ట్ చేస్తున్నా. అంటే నా మెయిన్ మోటో ఏంటి అంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడమే నా మెయిన్ థింగ్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నా ఎక్స్పీరియన్సెస్ ఏమంటే నా లైఫ్ నా మెమరీస్ షేర్ చేసుకోవాలి అని చెప్పి. సో అదే అనమాట మెయిన్. కాబట్టి అట్లా రాగా పెద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. రారంతా భలే ఉంది. దానికి కూడా ఫ్యామిలీతో ఇట్లా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. చాలా అందుకు మా దగ్గర ఒక బండే ఉండదు. అది రీసెంట్గా స్కూటీ జస్ట్ తీసుకున్నాం అనమాట. సో అందుకని 2 బండ్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరం మంచిగా వెళ్ళడం కొంచెం ఈజీగా ఉంది. సరే ఎట్లా టైం దొరికింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు ఇట్లా ఒక వీడియో వచ్చినట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందరం బయటికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి ఫైనల్గా ఒక సండే ప్లాన్ చేసుకొని 20 years తర్వాత బయటకు వచ్చామన్నమాట. సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. ఏదో టెంపుల్, ఏం టెంపుల్? శ్రీ కోదండరామ స్వామి వారి టెంపుల్. అసలు రాలా నేను 20 years అంటే నాకు ఆల్మోస్ట్ 4 years 5 years ఉన్నప్పుడు వచ్చాను. నేను 3 years బ్యాక్ వచ్చా. 3 years నాకు ఏమీ గుర్తులేదు అసలు. ఎట్లా ఉంటది దారి అవి కూడా గుర్తులేదు. ఆ బండిలోనే వచ్చాను. నాన్న పాత బండి ఉంది కదా, దాంట్లో కూర్చొని నేను ముందు కూర్చునే దాన్ని పెయ్యి అని. నేను 10th లో టూర్కి వచ్చా. కనీసం మంత్లీ వన్స్ ఇట్లా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్కి వచ్చి అలా కూర్చొని అలా ఉండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో 1 month ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి. అది మా నాన్న బండి, హీరో పుచ్చు అనమాట. అది నేను ఏదో చెప్తాం అనుకున్నా ఏదా ఏదో చెప్తాం అనుకున్నా ఏం మర్చిపోయా. కొన్ని సడన్గా మర్చిపోతా కదా. ఇవేంటి తిరుగుతా ఉన్నాయి, డ్రాగన్ ఫ్లైస్ ఏమంటారు, తూనీగలు. తూనీగా ఇదేనా? అప్పుడు ఇదంతా లేదు. నేను 10th లో వచ్చినప్పుడు ఇదంతా లేదు. అసలు మనం వచ్చినప్పుడు ఎట్టుంది నాన్న? 20 years బ్యాక్. నాకు అసలు ఏమి గుర్తులే. కొండొక్కటే గుర్తు, నాకు ఈ మెట్లు ఏం గుర్తులేవు. మెట్లు ఒకటే ఉండేది. ఇంట్లో ఈ మెట్లు, అబ్బా నేను ఈ మెట్లు అనుకున్నా. ఈ మెట్లు మేము వచ్చి ఎక్కింది. అప్పుడు ఆ మెట్లు లేవు మేము వచ్చినప్పుడు. ఈ మెట్లు ఒకటే ఉంది. 2020
అమ్మా ఏందెందుకు కట్టేశారా? కళ్యాణ మండపం కూడా కట్టేశారా? నేను వచ్చినప్పుడు ఏ బిల్డింగ్ లేదు, ఒక్క గోపురం ఒక్కటి ఉండేది అంతే. ఈడే వదిలేయాల. ఓ ఎవరు తీసుకెళ్తారు? పాప నువ్వు కూడా హ్యాండిల్ లాక్ చేసావు కదా. ఇటే వదిలేతానమ్మా, అన్ని ఒక దగ్గర వదిలేయండి. మంచినీళ్ళ బాటిల్ ఎత్తుకోండి. ఫుడ్ కూడా కదా. నాన్న పెద్ద కవర్ ఏదో తెచ్చారు, దాంట్లో బాటిల్ పెట్టుకో. కవర్ తెచ్చారు, అది బండి పైన పెట్టడానికి పెట్టేసే పెట్టేనా, నా వర్షం వస్తే మళ్ళీ ఇదే అన్నమాట బండి. ఇది వాటర్ పోతే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ పోతుంది అని చెప్పి దీంట్లోకి పోయినాయంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇట్టేయాలి. మళ్ళీ తీసి దానికి ఎత్తేసావు కదా. నాకు తెలివి. పొట్టలో నాకలి అగ్నిని ఏదో అంటారని చెప్పావు కదా, ఏం అగ్ని? సో అప్పుడు ఆ దేవుడు పిలుస్తుంది, అప్పుడు ఫస్ట్ దానికి కూడా పంపించేయచ్చు కదా మనం. ఇక్కడ ఏమన్నా పెడదాం అది ఎగిరిపోకుండా. దానికి కట్టాలా? సరే సరే చూసా. వదులు, మర్చిపోయాడు నాన్న. బండి పక్కన ఉన్నాయి నావి, ఆ బండి కట్టి పక్క వదిలే ఎవరికి కనిపించకుండా. ఇన్ని రోజులకి రప్పించుకున్న మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. 20 years అవుతుంది మా మనం వచ్చా. చిన్నప్పుడు వచ్చామా? 20 ఏళ్ళండి హిమ పుట్ల. అప్పట్లో మేము వచ్చేటప్పుడు ఈ మెట్లు లేవు. మనం ఉత్తర కొండ మీద నడుచుకొని వచ్చేవాళ్ళం. నాకు అదే గుర్తు. అదే నేను కూడా అదే చూస్తున్నా, ఏంది మెట్లు ఏమీ లేవు, అసలు ఏది లేదు నాన్న. గోపురం ఒక్కటి ఉండేది, అంతా మండపం ఇదంతా కూడా లేదు. అట్టే కొండ మీదే వచ్చేవాళ్ళం. ఈ కొలను నాకు ఇంకా గుర్తుంది. దీనిలో చేపలు వచ్చి పట్టుకునేటోళ్ళం టింగ్ టింగ్ అని చెప్పి. గుండాలు కొండ అట్టే నుంచి ఎక్కి ఇట్టు వచ్చి ఇక్కడ పట్టుకునే. ఇది మాత్రం నాకు బాగా గుర్తుంది. కళ్యాణ మండపం ఉంది. నేను వచ్చినప్పుడు కడతా ఉన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. మనం అప్పుడు గూడూరు దగ్గర కూడా ఏదో ఒక దానికి వెళ్ళాం కదా, ఒక కొండకి ఏదో దీపాలు పెట్టడానికి ఒకసారి. అది కూడా బాగుండింది. ఏం ట్రైన్ ఇది? కాళశ్రీ ఆతలూరవా? అప్పుడంతా చెట్టడి ఉంది, చిన్న చిన్న పొట్టి చెట్టు ఉండేది. ఎంత పెద్ద వేప చెట్టు పెద్ద అయిపోయినాయి, అందువల్ల కనిపీట్లా. అంతా కట్టేశారు. అది అట్టే ఉంచుంటే బాగుండేది కొండ కదా. అది ఊరికి తీయచ్చు అనుకుంటా గడి. స్వామి చుట్టుకునేది అక్కడే కళ్యాణ మండపం. అది మొత్తం పొలాలు.
ఆ టేస్ట్ ఉండదు. ఆకలి మీద తిన్నప్పుడు బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఆకలి మీద తింటే అవును. నాది ట్రాలీలో సర్దేసిలా కదా. నేనేమైతే బుడికిలాగా ఉండేదాన్ని. నాకు లాస్ట్ ఒక ఏంటంటే నాకు గుర్తుండేది, బేబీ పింక్ కలర్ షర్ట్ ప్యాంట్ ఉండేది, బటన్స్ వచ్చిండేవి ముందు, కింద కింద కట్టుకోవడానికి వచ్చిండేది. ఎప్పుడు పారాచూట్ ప్యాంట్స్ ఎట్టొస్తాయా అట్లా. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక పింక్ పాకెట్ లాగా బయట ఏలాడుతూ వచ్చేది ఒక పాకెట్. ఆ డ్రెస్ ఉండేది నా దగ్గర, ప్యాంట్ షర్ట్. దాని తర్వాత నువ్వు కూడా వేసుకున్నావు అది. ఆ డ్రెస్తో రావడం నేను లాస్ట్. ఎంత చిన్నప్పుడు చూసుకో, అది బేబీ పింక్, అది బేబీ పింక్ భలే ఉండేది ఆ డ్రెస్. అప్పట్లో మన దగ్గర కొంచెం ఒకటి ఉండేది, ఒకటి రెండు బట్టలైనా బాగా ఫ్యాషన్ బాగుండేది. మళ్ళీ అప్పట్లో సిమ్రాన్ ఉంది కదా హీరోయిన్, ఆమె మంచి ట్రెండ్లో ఉండేది. ఆమె డ్రెస్ కూడా ఉంది నా దగ్గర, సిమ్రాన్ డ్రెస్సెస్ అనేవాళ్ళు. ఆరెంజ్ కలర్ పైన షియర్ కోట్ వచ్చేది, ఆరెంజ్ స్ట్రైప్స్తో బాగుండేది. అది కిందకి లేదు, నేరుగులా నాన్న. కడుక్కో హిమా, నువ్వే ఏంది కడుక్కోకుండా తినేస్తున్నావు. ప్రసాదం సన్నం వడలు, మినప వడలు. చీకటితో సూర్యుడు రాకముందే మేము అడిచి, సూర్యుడు వస్తూ ఉంటాడు, ఆ టైం కన్నా ముందే మేము ఇక్కడికి వచ్చేసాము అనమాట. అక్కడి నుంచి ఆ కొండ పైన ఒకరు చూస్తున్నట్టుగా మాకు అనిపించేది. ఇప్పుడు ఎంత లేవు కదా, కొండ పైన ఒక మనిషి వచ్చి మమ్మల్ని చూస్తున్నట్టుగా మేము చూస్తా ఉండగానే ఆ మనిషి లోపలికి వచ్చేసినట్టుగా మాకు అనిపించేది. స్వామి అయి ఉంటాడు అప్పుడు. స్వామి వస్తాంటారా? ఆకలికి నేనా ఏందా ఆకలి వేసావన్నీ అంతే, నాకు అంతే. అది షుగర్ తగ్గిందంటే రక్తంలో అది మునుకొస్తుంది, తినేసేయాలి. నేను టైంకి తినాలా, అవి తినకూడదు. అన్నం తినక దాదా ఇది ఊరికి తలుపు తీసారా స్వామి. అన్నం పెట్టుకోండి మీరు కూడా. నువ్వు 1 గంటకి తినేది అలవాటు కదా, 1:30 అయింది అన్నవాళ్ళు షుగర్ డౌన్ అయిపోయింది. ఎవరికైనా కూడా ఆకలి కానీ భయంకరంగా ఉంటే బదులు వస్తుంది. నాకు కూడా అంతే. వాటిని తినమంటున్నాను లేదు, చూడు కాకి పిలుస్తా ఉంది. కాకిని చూసి మనం నేర్చుకోవాలంటే, కాకి స్వార్థం లే, ఆహారం కానీ కనిపించిందంటే అరిచి అన్ని కాకుని పిలుస్తుంది రమ్మని చెప్పని. కానీ మనిషి అట్ట కాదు, ఏదైనా కనిపించింది అనుకో వేరే వాళ్ళు ఏమైనా వస్తారేమో అని చెప్పని దొంగతనంగా గబగబా దాచిపెట్టుకొని తిన్నంత తినేస్తాడు. అది మనిషికి కాకి తేడా. మనం కాకిని అసహించుకుంటాం కానీ దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సి చాలా ఉంది. దిగచ్చా? ఇది ఉందా? ఇంత పైకి లేపు పారేసారా? ఉందిలే హిమా, ఇలా స్విమ్మింగ్ చేయి హిమా. ఎంత బాగుందా? చేపలు పట్టుకోవచ్చు ఇక్కడ కూర్చొని. ఉంటాయా చేపలు? ఉన్నాయి. అటు వెళ్దామా? ఆడ కింద కట్ట ఇటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఇటు వెళ్దాం. కొంచెం బాగుంది. ఉన్నాయి పక్కన ఎగురుతుందా పురుగా? అంతే. ఏదో టంగని ఇందాక ఇటు నుంచి ఇటు ఎగిరింది. అప్పుడు చేపలు కూడా ఉండేవి నా చిన్నప్పుడు. చేపలు ఇక్కడ ఎవరు తెచ్చారు కదా, వాటంతట అవే పుడతాయా నానా? కాదు నాన్న, నిజంగానే ఉండేవి నానా. నానా చేపలు ఉండేవి.
ఎవరు పెయింట్ తెచ్చి రాసుకున్నారు పేర్లు. హిమ స్విమ్మింగ్ చేస్తారా హిమ? అంటే దీపాలు మొన్న ఏంది కార్తీక మాసం ఇది అయిపోయి అప్పుడు వచ్చి వదిలినట్టున్నారు ఊరికే. దిగు. చీకటిగా ఉందంటే బాగా డెప్త్ ఉందని అర్థం. ఇది ఇక్కడైతే మునగవు. అదిగో కప్పలు కనిపిస్తున్నాయి. కప్ప 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 నువ్వు కదా ఇది చూడు, చిన్న చిన్న వాటర్ ఫాల్ అవుతుంది ఇప్పుడు. ఇది ఇక్కడ కింద కూడా ఏదో ఉంది. వాటర్ది ఇంకో గుండం. అన్నిట్లో కప్పలే ఉన్నాయి. ఇక్కడ ఇంకో గుంట ఉంది. ఇక్కడ ఏందో అది లైన్ లాగుంది. ఏందో అది ఎట్టబడిందో లైన్. అవి ఎట్టని తెలుసా, ఒక చిన్న దారి లాగుంది కదా. చీమలో ఇప్పుడు మనుషులు నడవగా ఒక పాత ఎట్లా ఏర్పడుతుంది, అట్లా చీమలో ఏదో ప్రాణి తిరగ ఒక పాత ఏర్పడినట్టుంది. అది తక్కువే ఉంది లోతు. ఇది కూడా నీకు బుధం వరకు వస్తుంది. హరి చూడు, నాకు బుధవారం నెత్తలు కప్పులు వెళ్ళిపోతుంది. నేను మునిగిపోతా. నేను చిన్నగా ఉంటా కదా. అవును, పురుగులు కాదు చేపలు. ఏడా అదో ఆడొక్కటి ఉంది చూడు, సుర్ర వెళ్తుంది. అదో పురుగా చేప చూడు. నాకైతే ఏం కనిపిల్లమ్మా ఈ చేపల. ఇక్కడ ఒకటి కదులుతుంది. ఆ చేప కాదు, పురుగు. సర్రనట్టు అది పురుగు. తురా దూకే ఇందులో. కట్టేటప్పుడు గొడవ జరిగిందంట. ఏంది బెటాలియన్ అట్ట పోయేసి గోడ చూడు, ఆ పక్క పోయేసి ఆ నుంచి అట్ట తీసుకొచ్చాడు. వాళ్ళు బెటాలియన్ మొదట ఏమనుకున్నారు తెలుసా, కొండంతా కూడా బెటాలియన్ కలిపేసుకోవాలా అని చెప్పనని. ఫెన్సింగ్ ఎవరు లోపలికి ఫెన్సింగ్ వేసారు అనుకో, బెటాలియన్ కలిపేసరికి దీన్ని లోపలికి రాలేరు ఎవరు, రానిరు. మరి పెద్ద పుట్ట చూడు అక్కడ. అట్లే కట్టేసుకోవాలని చెప్పని అనుకున్నారు. అప్పుడు గుడి బెటాలియన్ కిందకి వెళ్ళిపోతుంది కానీ ఎవరికి లోపలికి రాయడానికి పర్మిషన్ లేదు. రచ్చ చేస్తే అప్పుడు ఒలివేడోళ్ళు రచ్చ చేసిన తర్వాత అటు పెట్టుకున్నారంట క్యాంప్. అంతే కదా, ఉన్నాయి. దానికన్నా అక్కడ ఇక్కడ ఉండేవి ఎక్కువ లోతున్నాయి. మునిగిపోతావు.
చాలే చెలియా చెలియా బ్రతికుండగాని పిలుపులు నేను విన్నా ఓ బ్రతికుండగాని పిలుపులు నేను విన్నా. వాళ్ళ ఫాదర్ దగ్గర ఎత్తు మెట్లు దగ్గరగా పెట్టారు ఇకపై తెల్ల కాగితంలా నీనలా తెలియడుతుంటే బాగా వచ్చేసింది మబ్బు. త్వరగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వర్షం పడుతుంది. తరిమేశ్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటూ అదన్నమాట ఈ రోజు బ్లాగ్ వీడియో వాట్ ఎవర్. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫుల్ వర్షం మబ్బులు కమ్ముకొచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఆల్మోస్ట్ 900 సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాం అనమాట. 2 more to go 900కి. And please consider subscribing. It actually motivates. So I will see you in my next video. Until then, bye bye.